చేదానా సీతారామ నిను బోని చేదానా సీతారామ నిను బోని చేదానా నిను బోని చెదనా నన్ను రక్షింపక నిను బోని చెదనా నన్ను రక్షింపక ఎన్ని విధములన కన్నులరా రామ నిను బోని చేదానా సీతారామ నిను బోని చేదానా. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన ఖమాసు రాగంలో కూర్చబడినటువంటిది. హరిచందన చాలా చక్కగా పాడి వినిపించారు. అమ్మాయికి మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తూ మనం ఈ బలిచక్రవర్తి శుక్రమహర్షి వెళ్ళిపోయిన తర్వాత ఆచార్యుల వారి మాటలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అవును, గురువుగారు చాలా చక్కగా చెప్పారు. అంతా చైతన్యమే, చైతన్యమే లోకాలైంది, చైతన్యమే దిక్కులైంది, భూమి అయింది, పంచభూతాలు అయింది, నేనుగా మారింది, సమస్త జీవులుగా మారింది. ఇక్కడ నేనంటే ఎవరు? ఈ శరీరాన్ని బలి అంటున్నారు. ఈ శరీరంలో తలకాయ నరికేస్తే ఈ చైతన్యానికి ఏమైనా తగ్గిపోతుందా? చైతన్యంలో నడకబడేందుకు వీలైన భాగమే లేదు కదా. సర్వలోకావ పూరణం అది. చితశ్చీదితి అన్నామ నిర్నామాయ నామతత్ శబ్దాత్మికాశా చిచక్తి పరిస్ఫురిత సర్వగా. అవును, చైతన్యం చైతన్యం అంటున్నారే, ఈ పదార్థానికి ఆ పేరు ఎవరు పెట్టారు? ఎవరైనా పెట్టాలా? నిజానికి మూలసత్ పదార్థానికి పేరే లేదు. ఆ మూలసత్ పదార్థంలోంచి ఈ ప్రపంచంలోని సమస్త పదార్థాలకు నామరూపాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? వివర్త రూపంగా ఏర్పడ్డాయి. అంటే వివర్తము అంటే భ్రాంతి, భ్రాంతి రూపంగా, అధ్యాస రూపంగా ఏర్పడ్డాయి. అదే ప్రక్రియలో ఈ మూలసత్ పదార్థంలోంచి చైతన్యం అనే పేరు కూడా వివర్త రూపంగానే వచ్చింది. ప్రపంచంలోని నామరూప కల్పనలన్నిటికీ అధిష్టానంగా, ఆధారంగా ఉన్న చైతన్యశక్తి, ఆ చిత్శక్తి తన సొంత పేరు రూపంగా కూడా వివర్తం చెంది కనిపిస్తోంది. అందుచేత ఈ చైతన్యం అనే పేరు కూడా అసలు చైతన్యం మూల పదార్థంలాగానే సర్వవ్యాపిగా ఉంది. అదేమిటి? ఒక పేరు ఒక పదార్థాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండగలదు, కానీ అన్ని పదార్థాలను ఎలా ఆశ్రయించగలదు అన్న డౌట్ మనకొస్తుంది. అదేం చిక్కు కాదు. చైతన్యమే నానా పదార్థాల రూపాన్ని పొందింది కనుక ఒకచోట పదార్థం అనేది కనిపించింది అంటే అక్కడ చైతన్యం కూడా ఉంది అని అర్థం అన్నమాట. చైతన్యం ఉంది అంటే చైతన్యం అనే పేరు కూడా అక్కడ అన్వయిస్తున్నట్లే. అంటే ప్రపంచంలో ఎక్కడైనా పదార్థమని పిలవదగ్గది ఏదే ఉన్నా సరే అక్కడ చైతన్యం అనే పదార్థం ఉన్నట్టే. అది ఉంది కనుక చైతన్యం అనే పేరు ఉన్నట్టే. కనుక చైతన్యంతో పాటు చైతన్యం అనే పేరు కూడా సర్వవ్యాప్తి అయ్యి ఉందన్నమాట. ఆ చైతన్యాన్ని నేనే అజ్ఞానంలో పడితే నాకు మనస్సు అనే సంక్షోభం కలిగి నేనే ఈ జడ ప్రపంచంగా కనిపిస్తున్నాను. నాకే తత్వబోధ కలిగితే నేను నామరూప భేదాలు లేకుండా శమించిపోతున్నాను. ఈ రకంగా బలిచక్రవర్తి గారు ఆలోచిస్తూ, అతను పరమ వివేకశాలి కనుక తన మనస్సు ఓంకారంలో లగ్నం చేసుకున్నారు. ఇది సంచింతయన్నేవ బలిహి పరమకోవిద ఓంకారార్థమాత్రార్థం భావయాన్మోనమాస్థిత అన్నారు. ఇది శ్లోకం 32, 27 సరుకులోది. ఇది ఒక గొప్ప శ్లోకం. దీనికి ఆనందబోధేంద్ర సరస్వతి గారు చాలా చక్కగా వివరించారు. చైతన్యతత్వాన్ని అనుసంధానం చేస్తూ ఉండగా బలిచక్రవర్తి మనసు అప్రయత్నంగా ఓంకారంతో అనుసంధానం చెందిపోయింది. ఓంకారానికి చైతన్యానికి సంబంధం ఏమిటి అంటారేమో. ఓంకారంలో అకార ఉకార మకారాలున్నాయి. ఇవి కాకుండా ఏ వర్ణమూ స్పష్టంగా వినిపించిన ఒక నాదస్థితి కూడా అందులో ఉంది. దీని పేరే అర్థమాత్ర.
వీటిలో అకారము స్థూల ప్రపంచాన్ని బోధిస్తోంది, అంటే జాగృత్ ప్రపంచాన్ని బోధిస్తోంది. ఉకారము సూక్ష్మ ప్రపంచాన్ని బోధిస్తోంది, అంటే స్వప్న ప్రపంచాన్ని బోధిస్తోంది. మకారము కారణ ప్రపంచాన్ని బోధిస్తోంది, అంటే అజ్ఞానాన్ని బోధిస్తోంది. ఈ 3 అవస్థలలోనూ చైతన్యమే ఉంది. ఇంకా బాగా చెప్పాలి అంటే ఉన్నది చైతన్యం ఒక్కటే. కాని అకార ఉకారాల చేత సూచించబడే చైతన్యం సంక్షోభసహితంగా ఉందన్నమాట. సంక్షోభము అంటే మార్పు. అకారం దగ్గర స్థూల సంక్షోభంతో కలిసి ఉంది, ఉకారం దగ్గర సూక్ష్మ సంక్షోభంతో కలిసి ఉంది. మకారం దగ్గరికి వచ్చేసరికలా అక్కడ సంక్షోభాలే లేవు. కానీ పై 2 సంక్షోభాలకు మూలభూతమైన అవిద్య, అజ్ఞానం అక్కడుందనమాట. అక్కడ చైతన్యం ఆ విద్యతో కలిసి వస్తుంది. కనుక ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడా కూడాను శుద్ధమైన చైతన్యం దొరకడం లేదు. సంక్షోభంతోనూ అజ్ఞానంతోనూ కలిసి చైతన్యమే దొరుకుతుంది మనకి. ఇలాంటి ఈ చైతన్యం మీదకి ఎక్కాలి, మేడ మీదకి ఎక్కినట్లుగా ఎక్కాలి. మేడ మీదకి ఎక్కినవాడు మేడం చూడ్డు, మేడ చుట్టూతా ఉన్నదాన్ని చూస్తాడు. అలాగే అకార ఉకార మకారాలను అందుకున్న వాడు వాటిని దాటి ఉన్న అర్థమాత్రను చూస్తాడనమాట. అంటే నాదాన్ని చూస్తాడు. అంటే ఇందాకటి అకార ఉకార మకారాల అస్పష్టావస్థను చూస్తాడనమాట. ఆ అస్పష్టావస్థలో సంక్షోభాలు గాని అజ్ఞానం కాని లేవు. చైతన్యం సర్వవ్యాపి కనుక అది ఇక్కడ కూడా ఉండి తీరుతుంది. కనుక ఈ అర్థమాత్ర వ్యవస్థలోని చైతన్యం పరిశుద్ధ చైతన్యం అవుతుంది. దాన్ని అందుకున్నాడు ఇంక బలి. దాన్ని భావించాడు. అదే నేననే అనుభవాన్ని అందుకోగలిగాడు. అందువల్ల అతనికి ఒక మౌనస్థితి సిద్ధించింది. అది సర్వేంద్రియ మౌనస్థితి. ఏ ఇంద్రియము విషయాలను గుర్తించని స్థితి అన్నమాట. అదే నిర్వికల్ప సమాధి స్థితి. అదే బలికి అందింది. అలా నిర్వికల్ప సమాధి అప్రయత్నంగా సిద్ధించడంతో ఆ చక్రవర్తి ఆ రత్నాల కిటికీలో చెక్కిన శిలాప్రతిమలాగా అలా కూర్చుండిపోయాడు. అలా చాలాసేపైన తర్వాత పరిచారకులు చూసి పై అధికారులతో చెప్పారు. చివరికి మంత్రులు, సేనాపతులు, సామంతులు అందరికీ వార్త వెళ్ళిపోయింది. వాళ్ళంతా పరుగు పరుగున వచ్చేశారు. రాజుగారికి ఏదో మైకం కమ్మిందని చాలామంది గొల్లు అన్నారు. మరికొందరు బాధను గొంతులోనే ఉంచుకున్నారు. ఏకాంత మందిరంలో అందరూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. అయినా బలి కదలడం లేదు. దాంతోటి వృద్ధమంత్రులకు కొందరికి ఆదుర్ద పుట్టి ఏం చేయాలో తోచక శుక్లాచార్యుల వారిని ధ్యానించారు. ఆయన ఏమిటేమిటి అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అందరూ రాజును చూపించి బావురుమన్నారు. బలివంక చూసి ఆయన పరమానందపడిపోయారు. ఓ దానవ వీరుల్లారా, ఈ బలిచక్రవర్తికి అందవలసింది అందింది. శాశ్వత బ్రహ్మానందం లభించిపోయింది. 1000 సంవత్సరాలైతే కాని అతని ఈ ఆత్మసమాధిలోంచి బయటికి రాలేడు. కనుక మీరంతా దానికి సంతోషించాలి. దీనికి మీరు సహకరించాలి. ఈ లోపల రాజకార్యాలన్నీ మీరే చక్కబెట్టండి అన్నారు. శుక్రుడు ఈ విధంగా ఉపదేశించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. రాక్షస వీరులు తమ తమ పనులకు వెళ్ళిపోయారు. శుక్రాచార్యులు చెప్పినట్టుగానే 1000 సంవత్సరాలకు బలిచక్రవర్తి సమాధి నుంచి లేచాడు. లేచేటప్పటికి ఎంతో హాయిగా ఉంది. ఆయన మళ్లీ సమాధిలో పోదామని అనుకుంటూ ఉండగానే మంత్రి సామంతాది పరివారమంతా వచ్చి చుట్టూ చేరారు. బలి మళ్లీ మరోసారి ఆత్మవిమర్శన చేసుకుని వీరితో మాట్లాడాలా అక్కర్లేదా అని ఆలోచించాడు. ఆయన ఆలోచనలు ఇలా సాగాయి. వీరందరూ వచ్చారు గదా, వీటితో మాట్లాడాలా వద్దా? ఎందుకీ సందేహం? అదృష్టం వల్ల ఇప్పుడు ఈ ఆత్మానంద స్థితిలో ఉన్నా ఇలాంటి వాళ్లతో మాట్లాడితే మళ్లీ బంధంలో పడిపోతానేమో. సరే, ఇప్పుడు నువ్వు ఒక ముక్తస్థితికి వచ్చావు కదా, అంతకుముందు బద్ధుడివై ఉంటే కదా ఇప్పుడు నీకు విముక్తి లభించేది. అప్పుడు నిన్ను బంధించిన వాళ్ళెవరు? ఎవరూ బంధించలే. నన్ను నేనే అజ్ఞానంతో బంధించుకున్నాను. కనుక ఇప్పుడు వీళ్ల వల్ల బంధంలో పడతాననుకోవడం తెలివి తక్కువతాను. పూర్వం నిజంగా నువ్వు బద్ధుడివయ్యావా? నేను శుద్ధ చైతన్య స్వరూపాణ్ణి గనక నాకు బంధం కలిగే అవకాశమే లేదు. బద్ధుణ్ణయ్యాననుకుని బాధపడుతూ వచ్చాను. నిజంగా బంధం లేకుండా విడుదల కావాలి, మోక్షం కావాలని అఘోరించానప్పుడు. ఇప్పుడు ఆలోచిస్తే చూస్తే తెలుస్తోంది ఇదంతా పిల్లచేష్టలాగా ఉందని. కనుక నాకీ ధ్యానాలు అక్కర్లేదు. ఈ వచ్చిన మిత్రులు దూరంగా పోవాలనే కోరిక అక్కర్లేదు.
నేను నా ఆత్మతత్వంలో మునిగి ఉంటాను. వీరితో మాట్లాడితే నాకు రాగాల ప్రమాదం ఏమీ రాదు. బలిచక్రవర్తి ఇలా ఆలోచించి ధ్యేయవాసనా త్యాగమయమైన మనస్సుతో వాళ్లతో మాట్లాడి తన రాజకార్యాలను అలాగే నిర్వర్తిస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయన అశ్వమేధ యాగాన్ని సంకల్పించారు. ఆ యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించడానికి దేవేంద్ర సహితుడై ఉపేంద్రుడు స్వయంగా వచ్చాడు. వచ్చి అనేక వరాలిచ్చాడు. కాని బలి అప్పటికే ఆత్మజ్ఞాన సిద్ధుడై ఉన్నాడు కనుక ఉన్న పదవి పోయినందుకు దుఃఖపడలేదు. పాతాళలోక భోగాల లభించినందుకు సంతోషపడలేదు. బలిచక్రవర్తి కథ ఇంతవరకు చెప్పి వశిష్ఠుడు శ్రీరాముడితోటి ఇలా బోధించాడు. రామా, రాబోయే కాలంలో నిజంగానే దేవేంద్రుడై ముల్లోకాలను ఏలవలసిన ప్రారబ్ధం బలిచక్రవర్తి దగ్గర ఉంది. రేపు నిజంగా ఆ పదవి వచ్చినప్పుడు కూడా బలికి కొత్తగా సంతోషం ఏమీ కలగదు సుమీ. ఆయన ప్రారబ్ధశేషం వల్ల వచ్చిన వ్యవహారాలను పరిత్యజించేశాడు. ఎందుకంటే ఆయన అప్పటికే ధ్యేయవాసన త్యాగం చేసి ఉన్నవాడు కనుక. రామా, నువ్వు కూడా బలిచక్రవర్తిలాగానే ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించు, అద్వైత సిద్ధిని చేరుకో అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు? రామా, పూర్వజన్మల్లో మనం చేసిన సాధనల బలం వల్ల ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానం ఆకాశంలోంచి పండు రాలినట్లుగా చేతికందే సావకాశం ఉందని జనక మహారాజు యొక్క ఉదాహరణ మనం ఇప్పుడు చూసాం. ఒక్కొక్కప్పుడు శాస్త్రాధ్యయనం జరిగినా గురుముఖతః ఉపదేశం పొందినా అది ఫలించక కొన్ని సన్నివేశాల్లో తోటివారి సహకారంతో జ్ఞానం వికసించవచ్చునని పుణ్యపావనుల కథ ద్వారా మనం చెప్పుకున్నాం. 2 రకాలుగా మనం ఇక్కడ ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాం. చిన్నప్పుడు ఎప్పుడో పొందిన ఉపదేశం ఎప్పుడో వార్ధాక్యంలో బలం పుంజుకొని విచారోన్ముఖం కాగా సరియైన సమయంలో సద్గురు వచ్చి చేసే సదుపదేశం ఎలా సఫలమవుతుందో బలిచక్రవర్తి కథ ద్వారా నీకు నిరూపించాను. ఇక తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు మరొక ఉపాయం కూడా ఉంది. అదేమిటంటే ఈశ్వరారాధన. చిరకాలం చేసిన ఈశ్వరారాధన వల్ల ఈశ్వరానుగ్రహం లభించి దానివల్ల ఆత్మతత్వ సిద్ధి లభిస్తుంది. ఈ మార్గానికి నిదర్శనంగా బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడి కథ చెప్తాను విను అంటూ ఆ కథ చెప్పబోతున్నారనమాట. నీకు తెలుసు కదా, పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుడికి ప్రహ్లాదుడనే పుత్రుడుండేవాడు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి, ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. విష్ణుద్వేషం వల్ల పుత్రుడైన ప్రహ్లాదుడిని తండ్రి అనేక విధాలుగా హింసించాడు. చివరికి శ్రీహరి నరసింహావతారం స్వీకరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఎదురు తిరిగిన కొన్ని లక్షల మంది రాక్షసులను కూడా సంహరించాడు. ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆ రాజవంశంలో ప్రహ్లాదుడొక్కడే వారసుడుగా మిగలడం వల్ల అతడే రాక్షసరాజు అయ్యాడనమాట. కానీ ఆ రాజ్యంలో ఏమీ బలం లేదు. దేవతలు రాక్షసరాజ్య పౌరులను అనేక రకాలుగా పీడించుకు తింటూ ఉండేవారు. ప్రహ్లాదుడు ఏమీ చేయలేక బాధపడిపోతూ ఉండేవాడు. ఓ రోజున ప్రహ్లాదుడు ఈ విషయాన్ని గురించి ఆలోచించి చివరికి రాక్షస జాతి భయ నివారణ కోసం నారాయణోపాసన చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆయన ఈ రకంగా ఆలోచించాడనమాట. అవిష్ణు పూజాయన్ విష్ణు న పూజా ఫలాగ్భాగ్యేత్ విష్ణుర్భూత్వా యజేద్విష్ణు అయం విష్ణురహం స్థిత అన్నారు. విష్ణు కానివాడు విష్ణువును పూజిస్తే పూజాఫలం లభించదు. కనుక సాధకుడు తాను విష్ణువై విష్ణువును పూజించాలి. ఇదిగో నేను ఇప్పుడు విష్ణువుని అయిపోయాను. విష్ణు ప్రహ్లాదుడైపోయాడు. ఆయన నాకంటే వేరు కాదు, నేను ఆయన కంటే వేరు కాదు. ఆకాశపు అంచుల దాకా రెక్కలు పరుచుకుని ఆ గరుత్మంతుడు నాకు వాహనమైపోయాడు. ఇదిగో 4 చేతులు మొలిచాయి, వీటిలో ఆయుధాలు మెరిసిపోతున్నాయి. లక్ష్మీదేవి నాకు వింజామరలు వీస్తోంది. కీర్తిదేవి నా పక్కన నిలబడి ఉంది. సమస్త జగన్నిర్మాత్రి అయిన మాయాదేవి మరో పక్కన నిలబడి ఉంది. నా శరీరకాంతితో దిక్కులు నల్లబడిపోతున్నాయి. నా చేతిలో పాంచజన్య శంఖం ఓంకార శబ్దాలను ధ్వనింపజేస్తోంది. నా బొడ్డులో పద్మం, దానిలో బ్రహ్మ వికసిస్తున్నారు. నా చేతుల్లో గద, ఖడ్గము, శ్రాంగము, ధనస్సు ఉన్నాయి. నా ఉదరంలో అంతులేనన్ని లోకాలు కనిపిస్తున్నాయి. కొన్ని నశించిపోతున్నాయి, కొన్ని ఇప్పుడిప్పుడే పుడుతూ ఉన్నాయి. ఈ భూమి నాకు పాదాల్లాగా ఉంది, ఈ ఆకాశం శిరస్సులాగా ఉంది. ఈ దిక్కులు నాకు పక్కటెముకల్లాగా ఉన్నాయి. దుష్టబుద్ధులు గల వారంతా నా నుంచి దూరంగా పారిపోతున్నారు. విరోధ బుద్ధులై నా దగ్గరకు వచ్చిన వారంతా మంటల్లో పడ్డ మిడతల్లాగా మాడిపోతున్నారు.
నా తేజస్సును ఈ సురాసురులెవరూ తట్టుకోలేకపోతున్నారు. బ్రహ్మేంద్ర అగ్నిహరాదులైన దేవతలంతా విష్ణువునైన నన్ను కీర్తిస్తున్నారు. ద్వంద్వాతీత మహిమాన్వితున్నైన నేను విజృంభిస్తున్నాను. నా ఈ విరాట్ రూపానికి నేనే నమస్కరిస్తున్నాను. ప్రహ్లాదుడు ఈ విధంగా భావన చేసి ఆ భావనల చేత తన యందు విష్ణుత్వాన్ని కల్పించుకున్నాడు. ఈ 32వ సర్గలో వాల్మీకి మహర్షి ప్రహ్లాదుడి విష్ణుత్వ భావాన్ని, విధానాన్ని 40వ శ్లోకం దగ్గర నుంచి 66వ శ్లోకం దాకా లలిత కవితామయంగా వర్ణించారు. ఉపాస్య దేవతను ఆత్మస్వరూపంగా అనుసంధానం చేసుకునే విధానాలను అభ్యసించదలుచుకునే వారు ఈ 26 శ్లోకాలను అనునిత్యం మననం చేసి తీరాలి. ఈ విధంగా తనలో విష్ణుత్వాన్ని కల్పించుకున్న ప్రహ్లాదుడు ఆ స్వామికి మానస పూజ చేయదలుచుకున్నాడు. వపుషో వైష్ణవాదాస్మాత్ మా భూన్మూర్తి పరావర అయం ప్రాణప్రవాహేణ బహిర్విష్ణు స్థితోపరః అన్నారు. నాలో నేను కల్పించుకున్న ఈ విష్ణు రూపం కన్నా భిన్నంగా వేరే విష్ణు రూపం ఉండకుండుగాక, దీనికన్నా భిన్నమైన విశాల విరాట్ రూపము ఉండకుండుగాక, సంకుచితమైన వ్యష్టి దేవతాస్వరూపము ఉండకుండుగాక. ఇప్పుడు నా ముక్కు పుటాల్లోంచి ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహము విష్ణుస్వరూపమై ఉండుగాక, అది నా ఎదుట మళ్ళీ రూపుగట్టి మరొక విష్ణుస్వరూపంగా నాకు సాక్షాత్కరించుగాక, అదే నా మానసిక పూజకు ఆధారమగుగాక అంటూ సంకల్పించాడు. తన ఎదుట రూపుగట్టిన ప్రాణమయ విష్ణుస్వరూపానికి రకరకాలుగా మానసోపచారాలు చేశారు ఆయన. ఆ తర్వాత కొంతసేపటికి ప్రహ్లాదుడు తన పూజామందిరంలో ప్రవేశించి అక్కడ విష్ణు విగ్రహాన్ని స్థాపించి బహిరంగ పూజలు మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు ఈ విధంగా బహిరంగ పూజలు మొదలుపెట్టేసరికల్లా దగ్గరలో ఉన్న రాక్షస పరివారం అంతా ఆయనతో కలిసి శ్రీహరి పూజలు చేశారు. దూరాన ఉన్నవారు ఎవరిళ్లల్లో వారే విష్ణు విగ్రహాలను పెట్టుకొని పూజలు చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే రాక్షస రాజ్యం అంతా కూడాను విష్ణు పూజలతో నిండిపోయింది. రాక్షస పౌరులంతా విష్ణు భక్తులైపోయారు. యథా రాజా తథా ప్రజ అన్నారు కదా. ఈ విడ్డూరం చూసి దేవతలు ఆశ్చర్యపడిపోయారు, క్రమంగా కంగారు పడిపోయారు. ఈ విపరీత విష్ణుభక్తి దేనికి దారి తీస్తుందో అని భయపడి సరాసరి విష్ణు దగ్గరికే వెళ్ళిపోయారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణువుని వాళ్ళు ఏమని కోరారు, విష్ణువు ఏ విధంగా మాట్లాడారు, ఈ విషయాన్ని గురించి మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి కీర్తనను విన్న తర్వాత చెప్పుకుందాం. అంతవరకు సెలవు.